ఇరాన్ మీద దాడికి అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించిన లక్ష్యం ఏంటి? నంబర్ 1 ఖొమేనీని ఖతం చేయడం. రైట్. దాంట్లో సక్సెస్ అయ్యారు. అతని ఎంపైర్‌ని అంతం చేయటం. అది సాధ్యం కాల. ఖొమేనీని చంపితే ఆళ్ళ అబ్బాయి వచ్చాడు. అంతే. దెన్ అక్కడ ఫెయిల్ అయింది అమెరికా. రెండోదొచ్చేటప్పటికి అణ్వాయుధాలు తయారు చేసే కేంద్రాలని ధ్వంసం చేస్తూ అక్కడ ఉన్నటువంటి యురేనియం మొత్తాన్ని అక్కడి నుంచి లేకుండా చేస్తాం. భవిష్యత్తులో అణ్వాయుధాలు తయారు చేయకుండా చేస్తాం. దాని 3 కేంద్రాలు మొత్తం 4 కేంద్రాల దగ్గర చేశారు. కానీ ఆ లోపల నిల్వలు ఏమీ కాలేదన్నది ఐఏఈఏ ఓపెన్‌గా చెప్పింది. ఇప్పటికి గూడా వాళ్ళ దగ్గర అణుబాంబులు తయారు చేయడానికి కావాల్సినటువంటి యురేనియం ఉంది. ఆ మధ్యన ఇరాన్ వెనక్కి తగ్గి ఆ యురేనియం ఇచ్చేస్తాం. మా జోలికి రాదు, మా మీద ఆంక్షలు ఎత్తేయమంటే కుదరదని చెప్పారు. తీరా చూస్తే ఇప్పుడు ఏ యురేనియం తీసుకోకుండానే యుద్ధం విరమించేస్తుంది అమెరికా. ఇక్కడ రెండవ అతిపెద్ద ఫెయిల్యూర్. మూడోదొచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఐఆర్‌జీసీ సైన్యం, అరాచకపు సైన్యం వాళ్ళ అంతు చూసి పాలకుడిని మార్చడం, రెజీమ్ చేంజ్ అన్నటువంటిది. అది అమెరికా చెప్పిన వాడు నడవాలన్నది. పహ్లావి లాంటోడా లేకపోతే ఇంకోడు. తీరా చూస్తే అక్కడ ఫెయిల్ అయింది. అంటే అమెరికా యుద్ధంలో ఏం సాధించిందని, ఆఫ్ఘనిస్తాన్‌లో 20 సంవత్సరాల పాటు తమ చెప్పు చేతల్లో ఉండే ఓ పాలకుడిని పెట్టి వాడు పనికి రాకుండా పారిపోయి, అమెరికాను పారిపోయి, చివరికి తాలిబాన్లకు అప్పచెప్పినట్టు మళ్ళీ ఈళ్ళని నమ్మి పాపం రోడ్డెక్కి ఉద్యమాలు చేసి ఉరేయించుకుని ప్రాణాలు తీయించుకుని అయినా సరే మళ్ళీ అమెరికా వచ్చింది, ఇజ్రాయెల్ వచ్చిందని రోడ్డెక్కినటువంటి వాళ్ళ ప్రాణాలు తీయడం తప్పించి ఏమీ లేదు. అమెరికాను నమ్ముకుంటే నిండా మునుగుతారన్నటువంటిది మరొకసారి స్పష్టమైంది. అమెరికా ఓడింది ఈ యుద్ధంలో, కానీ గెలిచానని చెప్పుకుంటది.